హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ మూమెంట్స్. మరి ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ దోశ అండి. అసలు మినప్పప్పు, బియ్యము ఏవి నానబెట్టక్కర్లేదు, ఎటువంటి పప్పులు వాడక్కర్లేదు. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో పిండి కలిపేసి దోశ వేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీకు కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో చూపిస్తాను నేను ఎలా క్రిస్పీగా వేసుకోవాలో. అలా పల్లీ చట్నీ కాంబినేషన్లోకి తీసుకొని అలా పల్లీ చట్నీలో ముంచుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. దానికోసం మిక్సీ జార్లోకి 1 కప్పు సూజీ రవ్వ తీసుకోండి. మీరు అన్నీ కూడా సేమ్ బౌల్తో కానీ సేమ్ కప్తో కానీ మెజర్ చేసి తీసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండి తీసుకోండి. మీకు మైదా వద్దు అనిపిస్తే కనుక దాని ప్లేస్లోకి గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వాడచ్చు. ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి ఆలు తీసుకోండి. ఉడికించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చివే పీల్ తీసేసి మంచిగా కొంచెం సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇది కొంచెం మిక్సీ పట్టేసి, మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం మిక్సీ పట్టేసుకొని దాంట్లోకి సేమ్ బౌల్ తోటి పెరుగు తీసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ తీసుకునే పని అయితే పెరుగు ఫుల్ కప్పు తీసుకోండి. కొంచెం పులిసిన పెరుగు తీసుకుంటున్నారంటే ఒక 1/2 కప్పు తీసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు వాటర్ తీసుకొని ఇలా మెత్తగా వీలైనంత వరకు మెత్తగా పట్టేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టిన రవ్వలోకి ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన దోశ పిండి ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ లెవెల్లో కలుపుకున్నాక దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా పిండిని మన దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు సెట్ అవ్వనివ్వండి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసి పక్కకు తీసుకుందాం. దానికోసము ప్యాన్లో పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి పుట్నాలు కూడా వేసేసి 2 కలిపి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని చల్లారనివ్వండి. ఇలా పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ చేసామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 వేగిపోయిన తర్వాత తీసేసి పక్కకు తీసుకొని సేమ్ కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు మన పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఇలా మెత్తగా పట్టిన చట్నీని పోపులో వేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోండి, వేడి వేడి పోపులో మాత్రం చట్నీని అస్సలు వేయొద్దు. మనం పుట్నాలు వాడాం కాబట్టి ఉండలు కట్టి గడ్డలాగా అయిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చట్నీని పోపులో వేసుకోండి. ఇలా పోపు వేసేసి పక్కకు పెట్టేయండి. ఈలోపు మనకి పిండి కూడా మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది కదా. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి మంచి 1 డైరెక్షన్లో మనకి సోడా అనేది పిండిలో మంచి కలిసేలాగా ఇలా 1 డైరెక్షన్లో మంచిగా కలుపుకోండి. ఇక్కడ పిండికి మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేయండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను చెప్పినట్టు కనుక సేమ్ మెజర్మెంట్స్ ఫాలో అయ్యారంటే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ పట్టవు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దోశల ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా పిండి వేసి స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా దోశలాగా. మీకు ఇక్కడ సాఫ్ట్గా కావాలి అంటే కనుక హై ఫ్లేమ్ పెట్టుకోండి. మంచి క్రిస్పీగా కావాలి దోశలు మాకు అనుకుంటే మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని దోశని ఒక్క సైడ్ మాత్రమే కాల్చండి. ఇలా తీసుకున్నారంటే దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. లేదు మంచిగా మాకు సాఫ్ట్గా కావాలి అంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పిండిని వేసి స్ప్రెడ్ చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసి దోశని 2 వైపులా కాల్చుకొని ఇలా తీసుకున్నారంటే మంచి మెత్తగా సాఫ్ట్గా వస్తుంది దోశ. మీకు ఎలా కావాలి, మెత్తగా కావాలంటే ఇలా వేసుకోండి, క్రిస్పీగా కావాలంటే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క సైడ్ మాత్రమే కాల్చి తీసుకోండి. ఎలా వేసినా కానీ మనం మామూలు దోశ కంటే కూడా ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోయిద్దండి. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. టైం లేనప్పుడు, అసలు హడావిడిగా ఉంది, టైం లేదు, ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే బాగుండు, మనం పిండి ఏమి నానబెట్టలేదు అనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా నచ్చుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ డిన్నర్ టైంకైనా అదిరిపోయిద్దండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇంట్లో ఉన్న వాటితోటే.
ఎలా కావాలంటే మనకు క్రిస్పీ కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు. చూడండి నేను చెప్పిన క్వాంటిటీకి కరెక్ట్‌గా ఒక 8-10 వరకు దోసలొస్తాయి. మీకు ఇంకా కావాలంటే పెద్ద బౌల్‌తో గానీ, పెద్ద కప్పుతో గానీ మెజర్ చేసి తీసుకోండి. చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి చూడండి. అసలు ఎంత సాఫ్ట్‌గా, ఎంత మెత్తగా వచ్చాయో. అలా పల్లీ చట్నీలో ముంచుకొని తింటే అద్దిరిపోయింది టేస్టు. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.